రివ్యూ ఆఫ్ ద మూవీ బ్యాండ్ మేళం తెలుగు మూవీ ఎలా ఉందంటే అదే పాత చింతకాయ పచ్చడి లాగా ఉంది. స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ చాలా సింపుల్. మన హీరో పేరు గిరి ఒకప్పుడు జమీందార్ ఫ్యామిలీ, కానీ తర్వాత చాలా పేదవాడైతే అయిపోతాడు. హీరోయిన్ పేరు రాజీ. హీరోయిన్ వచ్చేసి గిరి వాళ్ళ మామయ్య కూతురే. చిన్నప్పుడు వీళ్ళకి పెళ్లి అని ఫిక్స్ చేస్తారు, కానీ టైం గడిచే కొద్దీ హీరో ఫ్యామిలీ దగ్గర డబ్బులు అయితే అన్ని పోతాయి. హీరోయిన్ ఫ్యామిలీ రిచ్ అయిపోతుంది. అంతే, ఆస్తులు పెరగగానే మామయ్య ప్లేట్ మార్చి హీరోని దూరం పెడతాడు. హీరో ఏమో 10th కూడా పాస్ అవ్వకుండా ఊర్లో బ్యాండ్ మేళం కొట్టుకుంటూ ఉంటాడు. మరి ఈ నిబ్బిళ్ళ లవ్ స్టోరీ ఎంతవరకు వెళ్ళింది, వీరి లైఫ్ ఏమైంది అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. నిజం చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంత సేపులో కూడా మనకి ఉయ్యాల జంపల్ల మూవీనే గుర్తుకొస్తుంది. అసలు స్టార్ రైటర్ కోన వెంకట్ గారు ఈ కథలో ఏం కొత్తదనం చూశారో అర్థమైతే కాలేదు. బహుశా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న జోడీని పెట్టి క్యాస్ట్ చేసుకుందాం అనుకున్నారేమో, కానీ సీరియస్ అటెంప్ట్ అయితే అస్సలు కనిపించలేదు. డైరెక్షన్ విషయానికి వస్తే మేకింగ్ చాలా ఓల్డ్ స్కూల్ లాగా అయితే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చీప్ గా ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా క్వాలిటీగా వస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి క్వాలిటీతో థియేటర్కి రమ్మంటే చాలా కష్టం. చిరంజీవి గారి లాంటి స్టార్స్ తో ప్రమోషన్ చేయించినంత మాత్రాన కంటెంట్ లో దమ్ము లేకపోతే ఆడియన్స్ ఏ మాత్రం కూడా కనెక్ట్ అవ్వరు. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే హర్ష రోషన్ చాలా యాక్టివ్ గా ట్రై చేశాడు, కానీ కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ కూడా చేశాడు. ఎమోషన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఇక శ్రీదేవి విషయానికి వస్తే తను హీరోయిన్ మెటీరియల్ లా కాకుండా ఇంకా చిన్నపిల్లలాగే కనిపించింది. అండ్ సాయి కుమార్, గోపరాజ్, విజయ్ లాంటి సీనియర్లు ఉన్నా కూడా వారికి సరైన స్కోప్ అయితే లేదు ఈ మూవీలో. ఒక్క మ్యూజిక్ మాత్రము ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ బ్యాండ్ మేళం మూవీ అనేది ఒక పాత కథకి కొత్త కలర్స్ వేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన సినిమా ఇది ఒక నిబ్బిళ్ళ లవ్ స్టోరీ. థియేటర్లో సంగతి పక్కన పెడితే ఓటీటీలో కూడా దీన్ని చూడడానికి చాలా కష్టము. మీ దగ్గర ఖాళీ టైం ఎక్కువ ఉండి సోషల్ మీడియా పేరుని స్క్రీన్ మీద చూడాలనుకుంటేనే ఒకసారి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ రివ్యూని కూడా కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.